వక్ఫ్ బోర్డు కనుక ఇది వక్ఫ్కి చెందినటువంటి భూమి అని కనుక పరిగణించినట్లయితే, భూమి కావచ్చు ఆస్తి కావచ్చు పరిగణించినట్లయితే, విదౌట్ ఎనీ క్వశ్చన్ ఇంకెవరూ దాన్ని ప్రశ్నించే అధికారం కూడా లేదు. దాన్ని వెంటనే వక్ఫ్లోకి చేర్చేసుకున్నారు. మనం అందరం ఇక్కడ గుర్తు చేసుకోవాలి, తాజ్ మహల్ కూడా సున్నీ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో ఇది మా భూమి అని చెప్పారు. తర్వాత కోర్టుకు వెళ్ళి అక్కడ పోరాటం చేసి లీగల్గా కాదు ఇది తాజ్ మహల్కి చెందిందేనని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఈ రకంగా అనేకమైనటువంటి కేసులు ఏర్పడినటువంటి సందర్భంలో ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు అని చెప్పి దాని మీద కొంచెం నిర్ణయం చేసినటువంటి నేపథ్యం. ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్లయితే, దేశవ్యాప్తంగా కనుక మనం చూసినట్లయితే 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నది, వక్ఫ్ కింద ఉన్నది. 9.5 లక్షలు అంటే మన దేశంలో ఇండియన్ రైల్వేసు, ఇండియన్ డిఫెన్సు, ఆ తర్వాత అత్యధికంగా భూమి ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉన్నది అంటే అది వక్ఫే. అయితే 9.5 లక్షల ఎకరాల భూమి ఉంటే వక్ఫ్కి వచ్చేటువంటి ఆదాయం ఎంతండి? 163 కోట్ల రూపాయలు. నవ్వుతారు. 9.5 లక్షల భూమి ఉంటే దాని మీద ఆదాయం వచ్చేది 163 కోట్లు మాత్రమే. రాజేందర్ సచ్చర్ కమిటీ అని చెప్పి యూపీఏ ప్రభుత్వం ఆనాడు కాన్స్టిట్యూట్ చేసింది. ఎందుకంటే ముస్లిం మైనారిటీ సోదరుల్లో వారిలో ఉన్నటువంటి వెనుకబాటుతనానికి కారణం ఏమిటి అని నిర్ధారించడానికి ఒక రాజేందర్ సచ్చర్ కమిటీ అని చెప్పి వారు ఏర్పాటు చేశారు. రాజేందర్ సచ్చర్ కమిటీ వారు రిపోర్ట్ ఇస్తున్నటువంటి సందర్భంలో వారిలో వెనుకబాటుతనానికి కారణం వారిలో ఉన్నటువంటి పేదరికం అని, వారిలో ఉన్నటువంటి నిరక్షరాస్యతని, వారిలో ఉన్నటువంటి నిరుద్యోగం అని, ఇటువంటి అనేక అంశాలు రాజేంద్ర సచ్చర్ కమిటీ తెలియచేస్తూ వక్ఫ్కు ఉన్నటువంటి ఆస్తుల్ని గనక సద్వినియోగం చేసుకోగలిగితే, సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే 16,000 కోట్ల రూపాయల మేరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నది అని సచ్చర్ కమిటీ రిపోర్ట్లో క్లియర్గా అక్కడ స్పష్టంగా ఆయన తెలియజేసినటువంటి విషయం. 16,000 కోట్లు ఎక్కడ? ఏది రాజేంద్ర సచ్చర్ కమిటీ రిపోర్ట్ ఎప్పుడండి? ఒక 10 సంవత్సరాలు అవుతుందా? 10 సంవత్సరాల క్రితం. 16,000 కోట్లు 10 సంవత్సరాల క్రితం ఎక్కడ? 163 కోట్లు ఆదాయం ఎక్కడ? అంటే నిజంగా ఆ వక్ఫ్ భూములు కనుక సద్వినియోగం చేసుకుని వాడుకోగలిగినట్లయితే అసలు మైనారిటీ సోదరిమణిలో ఉన్నటువంటి ఈ వెనుకబాటుతనం, నిరక్షరాస్యత కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, పేదరికం కావచ్చు, వీటన్నిటినీ కూడా దూరం చేసుకునేటువంటి సామర్థ్యం వక్ఫ్ దగ్గర ఉన్నది. కానీ సద్వినియోగం చేసుకోవట్లా. మొన్న ఒక చెప్తున్నారు మాటలు, ఆ డిస్కషన్ సందర్భంలో పార్లమెంట్లో ఒక ఎంపీ సభ్యులు చెప్పారు, ఒక 7 నక్షత్రాల హోటల్కి, 7 స్టార్ హోటల్కి ఒక 10 ఎకరాల భూమిని వారు లీజుకి ఇస్తే లీజ్ ఎంతో తెలుసా మీకు? 12,000 రూపాయలు. అంటే ఎక్కడికక్కడ ప్రశ్నించేవారు లేరు కాబట్టి ఈ భూమిని స్వలాభాపేక్షకి వాడుకుంటూ ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నారు. కానీ నిజంగా ఆ వర్గంలో ఉన్నటువంటి వారి వెనుకబాటుతనాన్ని దూరం చేయడానికి సామర్థ్యంతో, సమర్థతతో పనిచేయటం లేదు, అంకిత భావంతో, నిబద్ధతతో పనిచేయటం లేదు అనేటువంటి విషయం స్పష్టంగా వచ్చిన తర్వాత ఈ సవరణ బిల్లుని తీసుకురావడం జరిగింది. సవరణ కూడా ఏమిటండి? ఒకటి, మహిళలకి వక్ఫ్ బోర్డ్, నేను వక్ఫ్ అంట్లా, వక్ఫ్ బోర్డులో వారికి ప్రాతినిధ్యం లేదు. సాధారణంగా మహిళలు ఉన్నారనుకోండి, నాకు భూమి ఉంటుంది, రేపు ఏదన్నా జీవితంలో అనుకోకూడనటువంటి పరిస్థితి నాకు ఎదురైతే ఈ భూమి నీది కాదు వక్ఫ్ది అని చెప్పేసి వాళ్ళు తీసేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తీసుకుంటున్నారు కదా అని కనీసం ఆ మహిళ తన గోడు వినిపించుకునేటువంటి అవకాశం కూడా ఎక్కడా లేదు తనకి. కనుక మహిళలకి ప్రాతినిధ్యం కల్పిస్తూ 2 మహిళలు ఖచ్చితంగా బోర్డులో ఉండాలి అని చెప్పి ఇవాళ సవరణ చేయటం జరిగింది. దానికి తోడు ముస్లిం మైనారిటీలో ఉన్నటువంటి అగ్రులు ఎవరైతే ఉన్నారో
వారికి ప్రాతినిధ్యం ఉన్నది కానీ వెనుకబడినటువంటి ఉపకులాలకి దాంట్లో ప్రాతినిధ్యం లేదు. కనుక వారిలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వారు, బోరాలు కావచ్చు, పశ్మందాలు అంటే వెనుకబడినటువంటి వారు, వారందరికీ కూడా ఇవాళ వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఇది తప్పు ఎలాగవుతుంది? కనుక సమాజంలో అందరూ ఒకటే. ఇవాళ ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఏదైతే ఉటంకిస్తున్నారో దాన్ని అనుసరించే కదా ఇది చేసింది. కనుక వైలేషన్ ఎక్కడ ఉన్నది? కనుక ఇవన్నీ కూడా ముస్లిం మైనారిటీ సోదరులు వారందరికీ న్యాయం చెయ్యాలి అనేటువంటి భావన తప్పించి వారిని ఓట్ బ్యాంక్కి వాడుకోవాలి అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ లేదు. ఆది నుండి కూడా వారి వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని విధాలా కూడా వారి సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందిస్తూనే వస్తుంది. కనుక ఇవాళ మీ మాధ్యమంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మైనారిటీ సోదరీమణులందరికీ కూడా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, దయ ఉంచి ఇంతవరకు కూడా మీ జీవితాలతోటి రాజకీయ లబ్ధి కోసం చెలగాటమాడినటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవాళ నిజంగా మీకు అభివృద్ధిని అందించాలి, సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి విషయానికి కట్టుబడినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ మీకు వ్యతిరేకం కాదు. మీ మంచిని, మీ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని ముందుకు ఏ విధంగా తీసుకువెళ్ళాలి అని ఆలోచించేటువంటి పార్టీ. కనుకనే మరి అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసిన ఈ రకంగా అన్ని విధాలా కూడా మీకు సహకారం అందిస్తూ వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, వారు ఏం చేశారంటే లోక్సభలోనేమో మేము దీన్ని సపోర్ట్ చేయమని అన్నారు, లోక్సభలో ఈ వక్ఫ్ బిల్లు సవరణకి మేము ఒప్పుకోమని అన్నారు. కానీ రాజ్యసభలో ఏం చేశారండి, విప్ ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి ఈ బిల్లుని సమర్థించారు. ద్వంద్వ వైఖరి. భారతీయ జనతా పార్టీ అట్లెప్పుడు మీ జీవితాలతో చెలగాటం ఆడలేదు. నిజమైనటువంటి సంక్షేమాన్ని మీకు అందించాలి అనేటువంటి విషయానికి కట్టుబడి ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.